జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పాలన విధానాన్ని చూస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నమ్మొచ్చా? నమ్మడానికి వీలుందా? నిజాలా అబద్ధాలా? అసలు ఈ ప్రభుత్వం ఎటుపోతుంది అన్నది సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అర్థం అవుతుంది. ఇష్టారాజ్యం మాట్లాడుతూ ఉన్నారు. తెల్లవారితే అధికారంలోకి ఏదైతే పచ్చి అబద్ధాలతోటి ఇలా అధికారంలోకి వచ్చిండ్రో అవే అబద్ధాలు చెప్పుకొని ఇలా ప్రభుత్వాన్ని కూడా నడుపుతూ ఉన్నారు. ఎందుకంటా ఉన్నానంటే ఈ ముఖ్యమంత్రికి ఒక కమిట్మెంట్ కానీ, ఒక ప్రణాళికబద్ధమైనటువంటి, ఒక చట్టబద్ధమైనటువంటి నిర్ణయం కానీ తీసుకునేటువంటి హక్కు కానీ, దిమాగ్ కానీ లేదు. దిమాగ్ లేనివాడి పాలన ఎట్లుంటుందో ఇవాళ మనం కళ్ళగట్టినట్టు చూస్తూ ఉన్నాం. ఒకే వేదిక పైన ముఖ్యమంత్రి అంటాడు ఆగస్టులోనే మొత్తం రుణమాఫీ చేసేసినాడు. ఆ రాజీనామా చేస్తానన్న సన్నాసుడు ఎడవేండు అని పట్టుకరాంది అంటాడు. ఆయన పక్కకే ఉన్న ఇంకొక ఉప ముఖ్యమంత్రి ఆయనేమంటాడు ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని అందరికీ వర్తింపజేస్తాం, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పేసి ఆయన అంటారు. మరి సన్నాసుడు ఎవడు? ఇప్పుడు వీళ్ళ సన్నాసులు రుణమాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన అతను సన్నాస ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే మీ మాటలకు పొంతన లేకపోతే పాలన ఎక్కడ పురిగడుతుంది? మీ ఇష్టరాజ్యం మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. మీ నోటికి వచ్చిందే వేదం. ఇంకా సిగ్గు లేకుండా ఒక రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాజ్యాంగాన్ని కాపాడుతా, చట్టాన్ని కాపాడుతా, రాజ్యాంగానికి లోపడి పాలన కొనసాగిస్తా, ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుంటా అని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా మా వాళ్ళే పోయి వీపులన్నీ వలగొట్టి వచ్చిందో తుక్కు అని చెప్పేసి ఇలా సంకలు గుద్దుకుంటూ చెప్తున్నటువంటి ఈ సన్నాసి ముఖ్యమంత్రికి కనీస విలువలు ఉన్నాయా? ఈ న్యాయస్థానం కానీ, ఇతరత్ర కమిషన్లు కానీ ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తలతోక లేనటువంటి మాటలను సుమోటోగా తీసుకొని ఆయన పైన విచారణ జరపాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు సంకలు గుద్దుకుంటూ సంబరపడతా ఉన్నప్పుడు మిగతా ప్రజల పరిస్థితి ఏంది? మిగతా వ్యక్తుల పరిస్థితి, మిగతా నాయకుల, కార్యకర్తల పరిస్థితి ఏంది? ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడేదని చెప్పేసి ఆ మంత్రి శ్రీధర్ బాబు అంటాడు. ఈయనేమంటాడు మా అరికెపూడి గాంధీ నేనే పంపినా అని చెప్పేసి ఈయన అంటాడు. మా అరికెపూడి గాంధీ అంటాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి పిఎస్సీ చైర్మన్ ఇచ్చిన అంటాడు. అంటే మీకు ఏమైనా తల తోక దిమాగులు ఏమైనా పనిచేస్తున్నాయా? అసలు అరికెపూడి గాంధీ మా ఓడే అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. పిఎస్సీ చైర్మన్ ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు. మీరు అటా ఇటా ఎటుగానోళ్ళ అదన్నా చెప్పండి. మరి ఇలా తెలంగాణకు ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణ తల్లికి ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా ప్రతి చరిత్రను ఇలా పుణికిపుచ్చుకొని వారసత్వంగా అందజేస్తూ ఉన్నది భావితరాలకు. అదే రకంగా ఏర్పడ్డ తెలంగాణకు తెలంగాణ తల్లి నమూనాను తయారు చేసుకొని ఇలా ఆమె ఒక దేవతలాగా, ఒక ఇంటి ఆడబిడ్డలాగా పూజించేటువంటి కార్యక్రమం. తెలంగాణ తల్లిని ఎక్కడైతే స్థాపించాలనుకున్నామో సెక్రటేరియట్ ముందు, అది పక్కకు జరిపేసి అక్కడ మనకు అసలు తల తోక సంబంధం లేనటువంటి ఒక రాజీవ్ గాంధీ అనే అతని విగ్రహాన్ని తీసుకొచ్చి అలా అసెంబ్లీలో పెట్టి అదేదో రాష్ట్రానికి మేలు చేసినట్టు బిల్డప్ కొడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. తెలంగాణ స్టేట్ అనే పదాన్ని తీసేసి తెలంగాణ టీజీ అని పెట్టేసి అదేదో సాధించినట్టు ఫీల్ అవుతా ఉన్నాడు. చరిత్ర ఆనవాళ్ళను దుడిపేసి ఇంకేవో ప్రవేశపెడతానని చెప్పేసి దానికి సంబరపడతా ఉన్నాడు. అంటే పాలించడం చేతగాని దద్దమ్మ నీ చేతిలో పాలన అయ్యాలి అధోగతి పాలవుతా ఉన్నది, నవ్వుల పాలవుతా ఉన్నది తెలంగాణ. తెలంగాణలో ఉన్న వాళ్ళని కాదని పక్క రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి పదవులు కట్టబెడతా ఉన్నావు. ఇలా ఈ మేధావులందరూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే ఒక్కడన్నా మాట్లాడిండా నోరు తెరిచి? మీ పదవుల కోసం ఇలా రేవంత్ రెడ్డి బూట్లు నాకుతున్నారు. సిగ్గు మానం వదిలేసి ఇలా తెలంగాణ తల్లికి ఇలా అవమానం జరిగినాక మీరు బ్రతుకుడేందుకు ఈ తెలంగాణలాగే ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు సిగ్గు మానం ఉంటే ఇమీడియట్లీ ప్రశ్నించాలి ముఖ్యమంత్రిని. ఎందుకు చేతనైతే లేదు? తెల్లవారితే అబద్ధాలను ముందేసుకొని బ్రతికే మీరు పాలన కొనసాగించడానికి అర్హులు కారు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 100% ఇవాళ ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. హైడ్రా అని చెప్పేసి సామాన్యుల మధ్యతరగతి ప్రజల ఇళ్ళని ఊరగొట్టేసినావు. ఇవాళ నీ అన్న ఇల్లు కాడికి వచ్చేసరికి మాత్రం దాన్ని ముట్టకుండా మళ్ళీ కొత్త స్టోరీ వెళ్ళి ఇప్పటివరకు కట్టుకున్నట్టు నేను ముట్టనంటున్నావు. మరి ఇప్పటివరకు కూలగొట్టినట్టు మళ్ళీ తిరిగి నువ్వు నిర్మాణం చేయాలని బాధ్యత ఉంటే, నువ్వు మనిషి అయితే పేద మధ్యతరగతి ప్రజల ఇల్లు ఎన్నైతే కూలగొట్టినావు వాళ్ళందరి ఇల్లు మళ్ళీ కట్టిపి. ఏ చట్టం చెప్పింది నీకు? ఏ రాజ్యాంగంగా చెప్పింది ఇలా పేద మధ్యతరగతి ప్రజలు ఎందుకు కూలగొట్టి రాష్ట్రస్థానం పొందామని? అదే నీ అన్న కాడికి వచ్చేసరికి ఎందుకు వర్తిస్తలేదు? నీ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల ఫామ్ హౌస్ల కాడికి వచ్చేసరికి ఎందుకు వర్తిస్తలేదు?
వీటికి సమాధానం చెప్పలేని దద్దమ్మ ఇయ్యాలని పాలనలో అధోగతి పాలన తెలంగాణ దేవుడే కాపాడాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కంకణం కట్టుకుంది. ప్రతి క్షణం నిన్ను నిలదీసి నిగ్గదీసి ప్రజాక్షేత్రంలో దోషిలాగా నిలబెట్టే రోజులు నీ దగ్గర వచ్చినాయి. ఇకనైనా నువ్వు మారాలని చెప్పేసి మేము ఆశిస్తాం.